వైసీపీ నేత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అతని అనుచరులు వేధిస్తున్నారని రాజంపేటకు చెందిన పత్తి మణి ఆరోపించారు. 2023లో భూమన కుమారుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్ చేశారనే కోపంతో ఇప్పటికీ తనను హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అప్పట్లో తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని, తిరిగి తనపై అక్రమ కేసు బనాయించారని వాపోయారు. ప్రభుత్వం మారినా వారి నుంచి బెదిరింపులు ఆగలేదన్నారు. ఈ కేసును పునర్విచారణ చేసి భూమన, అతని కుమారుడు అభినయ్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 2 నెలల్లో న్యాయం జరగకపోతే తాడేపల్లిలోని జగన్ ఇంటి ముందు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానన్నారు. 2023 జూన్ 11వ తారీఖున భూమన కరుణాకర్ రెడ్డి గారు వారి కొడుకు గారు తిరుపతిలోకి నారా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ రానివ్వమో, అడుగు పెట్టనివ్వమో అన్నారు సార్. నేను దానికి చిన్న కామెంట్ పెట్టాను. ఇది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, అడిగేదానికి ఎవరికి హక్కు లేదు. ఆ కామెంట్ పెట్టినందుకు జూన్ 11వ తారీఖున 2023 రాజంపేట హరిత హోటల్ సార్ భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు సార్ వాళ్ళు వచ్చి కళ్ళలో కారం పొడి కొట్టేసి, వెనకాల రాడ్తో కొట్టేసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్. ఎంత దారుణంగా కొట్టారో మీరే చూడండి సార్. కొట్టేసి వీడియో కాల్ చేసి ఆయన అన్నాడు, ఈ 4 కదా మాట్లాడింది, మా గురించి కామెంట్ పెట్టింది, ఆ 4 కట్ చేయండి, ముందు అని చంపేసి శేషాచలం అడవుల్లో పడేయండి అని చెప్పారు సార్. నాకైతే ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు, ఏం లేదు. వాళ్ళ మీద ఊరికి నిందలేయడానికి నేను రాలేదు సార్. నాకు న్యాయం కావాలని కోరడానికి వచ్చాను సార్. ఇప్పుడు కూడా ప్రభుత్వం మారినా కూడా బెదిరింపులు చేసేది, తన ఇంటికాడికి వచ్చి మనసులు పెట్టేది, బెదిరివ్వడమా సార్. ఈ కేసును పునర్విచారణ చేసి నిందితులుగా A1, A2గా భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిని చేర్చాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను సార్. 1 నెల 2 నెలలు చూస్తాను సార్. తిరుపతి గుడిలో పెట్టుకున్నారు కదా సార్ జగనన్న గారి ఆఫీసు, అక్కడే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం సార్. వీళ్ళు వేధింపులు తట్టుకోలేకున్నాం సార్.